నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల వార్తలు చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ పేపర్లో చూసుకుంటే, అమరావతిలో ఆర్థిక నగరానికి అంకురార్పణ. అమరావతిలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్. అమరావతిలో ఆర్థిక నగరం, బాబు సంకల్పం, మోడీ సహకారం. ఒకే రోజు 15 ఆర్థిక సంస్థలకు శంకుస్థాపన. ఇలా జరగడం దేశంలో ఇదే ప్రథమం. అమరావతి పునఃప్రారంభం బ్రహ్మవిజ్ఞం. చంద్రబాబు సారథ్యంలో బలమైన రాజధాని. అందుకు అనుగుణంగానే రాష్ట్రంలో బ్యాంకింగ్, రాష్ట్ర ఆలోచనల సహకారానికి చేయూతనివ్వాలి. నాడు హైదరాబాదులో, నేడు అమరావతిలో. చంద్రబాబు చేతుల మీదుగానే ఫైనాన్షియల్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఒక 5 ఏళ్ళు సహకరించండి, ఆ తర్వాత దేశ ఆర్థిక ప్రగతికి ఎన్నుముకగా నిలుస్తాం. ఆర్థిక మంత్రి నిర్మలాకు సీఎం వినతి. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కేంద్రం ఊపిరాలుతుంది. అమరావతి, పోలవరానికి ఆశించిన దానికన్నా మిన్నగా సహాయం. మల్ల సాగర్కు తోడ్పడండి బాబు. బ్యాంకుల శంకుస్థాపనతో ఆర్థిక ప్రగతికి పునాది. పవన్ కళ్యాణ్. 7 గ్రామాలు, 16,666 ఎకరాలు. అమరావతిలో 2వ విడత భూసేకరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. వైకుంఠపురం, పెద్దముద్దూరు, యాండ్రాయి, కర్లపూడిలో 7,562 ఎకరాలు. వడ్లమాను, హరిశ్చంద్రపురం, పెద్దపరిమిలో 9,104 ఎకరాలు. త్వరలో నోటిఫికేషన్. భూములిచ్చిన రైతులకు గత నిబంధనలే. అవి ప్రభుత్వ వైద్య కళాశాలలే. పీపీపీ నిర్వహణలో ఉన్న సర్కార్ పేరుతోనే ఉంటాయి. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కీలక తీర్మానం. ఆ కాలేజీలకు వచ్చిన భూములను ఇతర అవసరాలకు వాడకూడదు. 625 పడకల ఆసుపత్రి ఉండాలి. 150 యూజీ, 24 పీజీ సీట్లతో కళాశాల, వసతి గృహాలు. రైతులను ఒప్పించే సమీకరిస్తున్నాం, కేబినెట్కి వివరించిన సీఎం. అమరావతి ఆర్థిక నగరగా అడుగులు. విమానంలోకి ఇరుముడిని తీసుకెళ్లొచ్చు. అయ్యప్ప భక్తులకు పౌర విమానయాన శాఖ శుభవార్త. కల్తీ నెయ్యిలో సుబ్రహ్మణ్యం కుట్రదారు. టీటీడీ జనరల్ మేనేజర్ హోదాలో బీజం. సుబ్బారెడ్డి పిఏ సహకారంతో దందా. 3 డైరీలతో కలిసి అక్రమాలు. వాటికి లబ్ధి చేకూర్చి టీటీడీకి నష్టం. ప్రతిఫలంగా కమిషన్లు, కానుకలు. బోలేబాబా నుంచి ఎండి కంచం. లక్షల్లో నగదు, ఫోను, ఎండి కాయిన్లు కల్తీ జరిగినట్లు మైసూరు ల్యాబ్ నివేదిక. ఆర్థిక అబ్బురం, చైనాను మించిన భారత వృద్ధి రేటు. సెప్టెంబర్ త్రైమాసికంలో 8.2%, 6 త్రైమాసికీల గరిష్టం. అమెరికా సుంకాల నేపథ్యంలోనూ రికార్డు స్థాయి ప్రగతి. కలిసొచ్చిన తయారీ, సేవా రంగాల జోరు. జీఎస్టీ సంస్కరణలు. శరవేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అగ్రస్థానం. మా ప్రభుత్వ విధానం, సంస్కరణల ఫలితం. ప్రధాని మోడీ. మంత్రి చెప్తే మాకేంట్. రిజిస్ట్రేషన్ల శాఖలో బరితెగింపు. పోస్టింగు మంత్రి, స్పెషల్ పిఎస్ను కాదని నియామకం. హైకోర్టు ఉత్తర్వులకు వక్రభాష్యం. రేణుగుంట సబ్ రిజిస్ట్రార్పై తీవ్ర ఆరోపణలు. విచారణ చేసి సస్పెండ్ చేసిన ప్రభుత్వం. అమెరికాలో 7,995 కోట్ల రక్షణ ఒప్పందం. భారత్ జీడిపి డేటాకు సి గ్రేడ్. ఇలా వచ్చి అలా వెళ్ళి. పరకామణి కేసులో సిఐడి విచారణకు హాజరైన వైవి సుబ్బారెడ్డి 2 గంటల్లో ముగిసిన విచారణ. తాను చైర్మన్గా ఉన్నప్పుడు చోరీ జరిగినా ఇన్నాళ్లకు బయటపడిందన్న వైవి. ఎవరు దాచిపెట్టారో తేల్చాలని వ్యాఖ్య. పిన్నెల సోదరులకు సుప్రీం షాక్. టీడీపీ నాయకుల జంట హత్యల కేసులో మధ్యంతర రక్షణ రద్దు చేసిన న్యాయస్థానం. ముందస్తు బెయిల్ పొందే అర్హత మీకు లేదు. 4న భారత్కు పుతిన్. 23వ భారత్ రష్యా
వార్షిక సదస్సులో 2 రోజుల పాటు చర్యలు. గోవాలో 77 అడుగుల శ్రీరాముడు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ. ఇది నవభారతం, ఎవరికి తల వంచదు. రామజన్మభూమి పోరాటంలో ఉడిపి మఠం కీలక పాత్ర మోడీ. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. ఈనాడు తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే, గ్లోబల్లో గుర్తుండిపోయేలా ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రైజింగ్ సమ్మిట్. సమీపంలో 3 హెలీప్యాడ్లు, 10 BBPSతో నిరంతర ఇంటర్నెట్ సేవలు, కట్టుదిట్టమైన భద్రత, అనుగుణంగా తనిఖీలు, ఏర్పాట్లపై ఉన్నతాధికారులు సమీక్ష. ఫ్యూచర్ సిటీలోని గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ ప్రాంగణంలో సిద్ధమవుతున్న భారీ సెమినార్ హాళ్లు, కొనసాగుతున్న చదును చేసే పనులు. తరలిరండి, ఉజ్వల తెలంగాణలో భాగస్వాములవ్వండి. టోనీ బ్లేయర్, ఎవరిక్ స్పీడర్, ఎలోనా మాస్క్తో సహా 3000 మంది ప్రముఖులకు సీఎం పేరిట ఆహ్వాన లేఖలు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలోని ఫ్యూచర్ సిటీలో వచ్చే నెల 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ఈ అంతర్జాతీయ సదస్సుకు యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్వహించనున్న ఈ సదస్సును విజయవంతం చేయడంపై అన్ని శాఖలు సమన్వయ సమావేశాన్ని శుక్రవారం ఫ్యూచర్ సిటీలో నిర్వహించారు. ఎవరిని నిలుపుదాం, ఎలా గెలిపిద్దాం, పల్లెపోరుపై ప్రధాన పార్టీలు వ్యూహరచన. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, భరాస, బీజేపీ. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నేతలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే దిశానిర్దేశం. ఉమ్మడి మెదక్ జిల్లాలో కార్యకర్తలకు భరాస ఎమ్మెల్యే సూచన. ఉమ్మడి కరీంనగర్ జిల్లా శ్రేణులకు బహుజాప ఎంపీ దిశానిర్దేశం. పంచాయతీ ఎన్నికలకు 2వ రోజు భారీగా నామినేషన్లు. సర్పంచులకు 4901, వార్డులకు 9643. శనివారమే చివరి రోజు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేము, జీవో 46పై స్టే ఇవ్వలేము హైకోర్టు. భారత్కు పుతిన్ 4-5 తేదీల్లో రష్యా అధ్యక్షుడు పర్యటన. ఆ దేశాల నుంచి వలసలకు స్వస్తి. భద్రత పరంగా మాకు ముప్పు ఉన్నవారే పోవాల్సిందే. తృతీయ ప్రపంచ దేశాలపై కఠిన నిర్ణయము ట్రంప్. కాళోజీ యూనివర్సిటీ వీసీ రాజీనామా. అక్రమాలపై సీఎం ఆగ్రహం, చర్యలకు ఆదేశం. వెంటనే సంబంధిత దస్త్రం గవర్నర్కు. కేకాపేట ఎకరం ఏకంగా 151.25 కోట్లు. 9.06 ఎకరాలకు 1353 కోట్లు రాబడి. డిసెంబర్ 3న మరో 2 ప్లాట్లు వేలం. 1న విలీనం. జిహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థలను కలిపేందుకు రంగం సిద్ధం. 2007 మాదిరే శివార ప్రాంతాలన్నీ గ్రేటర్లేకి. ఆయుధాలు వదిలేద్దాం. జనవరి 1న ఆచరణ. మావోయిస్టు పార్టీ ప్రతినిధి అనంత్ పిలుపు. సాయుధ పోరాటానికి ప్రస్తుత పరిస్థితులు అనువుగా లేవని స్పష్టత. ఇదేనండి ఈనాడు దినపత్రిక, తెలంగాణ ఈనాడు. నెక్స్ట్ సాక్షి, నమస్తే తెలంగాణ పేపర్లో కూడా సాక్షి, ఆంధ్రప్రదేశ్ సాక్షి పేపర్ చూసుకుంటే ముఖ్యంగా అంతులోని భూదాహం. రాజధానిలో 2వ విడత 7 గ్రామాల్లో 20,494.57 ఎకరాల భూసేకరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. బినామీ భూముల ధరలు పెంచుకోవడం, నిర్మాణ పనుల్లో కమిషన్లు వసూలే ఎజెండా. రాజధానికి మరో 7,500 కోట్ల అప్పు. రాజధాని అమరావతి కోసం చంద్రబాబు ప్రభుత్వం మరో 7,500 కోట్ల అప్పు చేస్తుంది. నేషనల్ బ్యాంక్ ఏపీని దృష్టిలో పెట్టుకొని వినూత్న పాలసీలు అమలు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులకు సూచించారు. నేడు రేపు భారీ వర్షాలు. విమాన ప్రయాణంలో ఇరుముడికి అనుమతి. శబరిమల భక్తులకు కేంద్రం శుభవార్త.
దక్షిణ గోవాలోని 77 అడుగుల ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోడీ. దేశంలో సాంస్కృతిక పునర్జీవనం, ప్రజలు ఐక్యంగా ఉంటేనే వికసిత్ భారత్ సాధ్యమో ప్రధానమంత్రి మోడీ. సుదర్శన చక్రంతో శత్రునాశనం, బెదిరింపులకు దాడులకు నవభారత్ లొంగదు ప్రధాని. బాబు క్రెడిట్ శౌర్యం, కేబినెట్ సాక్షిగా బట్టబయలు. విశాఖలో ఆదాని డేటా సెంటర్కు 480 ఎకరాలు కేటాయింపు. ఆదానిని గూగుల్ నోట్పేడ్ పార్ట్నర్గా గుర్తిస్తూ మంత్రివర్గ ఆమోదం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి క్రెడిట్ వస్తుందని సంకిత బుద్ధితో కప్పువచ్చిన బాబు. లడ్డూ పరకామణిపై రాజకీయం సరికాదు, పరకామణి వ్యవహారంలో నిందితులపై చర్యలు తీసుకోవాలి, సిఐడి విచారణకు పూర్తిగా సహకరిస్తా. మనోభావాలకు సంబంధించి అంశాలను రాజకీయ సమస్యలుగా మారుస్తున్నారు. ఆలయ పవిత్రతను కాపాడాలి. రాజ్యసభ సభ్యుడు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. మధ్యాహ్నం భోజనం వికటించి 11 మంది విద్యార్థులకు అవస్థత. వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరు మున్సిపల్ హైస్కూల్లో ఫుడ్ పాయిజనింగ్. టీడీపీ నేత కల్తీ మద్యం దుకాణం. శ్రీకాకుళం జిల్లా సరుబజ్జిలి పిఆర్ వైన్ షాపులో నీళ్లు కలిపి విక్రయాలు. నీళ్లు కలిపిన 10.88 లీటర్ల మద్యం పట్టివేత. షాప్ యజమాని ముఖలింగం టీడీపీ ఎమ్మెల్యే కోన అనుచరుడు. కల్తీ మద్యం అమ్ముతున్నట్లుగా తీవ్ర స్థాయిలో ఆరోపణలు. ఎవరైనా ప్రశ్నిస్తే ఇది ఎమ్మెల్యే షాప్ అంటూ దుబాయింపు. తాజా కల్తీ ఉండడంలో ఓనర్పై కాకా సేల్స్మెన్స్లపై కేసు నమోదు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు పక్కన చర్చి సమీపంలో షాప్. ఎక్సైజ్ అధికారులు అండదండలు పట్టించుకునే వారు కరువు. బంగారు ఆర్బికేకలు. వైఎస్ జగన్ రైతు భరోసా కేంద్రాలకు అంతర్జాతీయ గుర్తింపు. బెస్ట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ఇంగ్లాండ్లోని బర్నింగ్స్ హోమ్ యూనివర్సిటీ రైతు భరోసా కేంద్రాలపై యూనివర్సిటీ విద్యార్థిని నిరోత్సాహ అధ్యయనం ప్రత్యేక ప్రాజెక్టుగా ప్రజెంటేషన్. కర్ణాటకం ఓవర్ టు ఢిల్లీ. సోనియా నేతృత్వంలో నేడు ఏఐసిసి పెద్దల సమావేశం. కర్ణాటకలో అధికార మార్పిడి, రాజకీయ సంక్షోభంపై చర్చ. సీఎం పదవిపై ఒక నిర్ణయానికి రానున్న అధిష్టానం. రేపు ఢిల్లీకి రావాలని సీఎం, డిప్యూటీ సీఎం పిలుపు. ఆదివారంతో సీఎం మార్పు వివాదానికి పూర్తి తెర. శివకుమార్ను బ్రేక్ఫాస్ట్కు ఆహ్వానించిన సీఎం సిద్ధు. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా. నమస్తే తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే, చట్టసభల 5 ఏళ్ల పదవి కాలాన్ని మార్చచ్చు. సబ్సిడీల పట్టు, విరాళాల కొట్టు. ఢిల్లీ మెడలు వంచిన దీక్ష. కేసీఆర్ అమరణ దీక్షకు నేటితో 16 ఏళ్లు పూర్తి. ఉద్యమం గతిని మార్చి చరిత్రను మలుపు తిప్పిన రోజు. తెలంగాణ 4 దిక్కులను వేకం చేసిన దీక్షా దివస్. అలుగునూరు చౌరస్తాలో గర్జించిన బీఆర్ఎస్ అధినేత. సైరన్లతో దద్దరిల్లిన కరీంనగర్ ఖమ్మం రహదారి. ఉద్యమ జ్వాలను రగిలించిన అపూర్వ ఘట్టం. 11 రోజుల కఠోర దీక్షకు దక్కిన ప్రత్యేక ఫలం. ఇదే నివేదిక. డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు ఉండేది ఇలాగేనా? దీనికి కవరింగ్ లెటర్ ఏది? రిపోర్ట్లో ఉన్న సారాంశం ఏమిటి? సర్కార్ను తప్పుబట్టిన బీసీ కమిషన్. బీసీ రిజర్వేషన్ల కేటాయింపు సరిగా లేదని ఆగ్రహం. కోటా ఖరారులో లోపాలు సరిదిద్దాలని డిమాండ్. ఎన్నికల తచ్చను నిలిపివేయాలి చైర్మన్ నిరంజన్. కాలేజీ యూనివర్సిటీ వీసీ రాజీనామా. నిబంధనలకు విరుద్ధంగా పేపర్ కరెక్షన్. ఫెయిలైన విద్యార్థులను పాస్ చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ విచారణలో గుర్తింపు. నమస్తే తెలంగాణలో సంచలన కథనం. ఘటనపై గవర్నర్ హరీష్ రావు లేఖతో సర్కారులో కదలిక. ఎట్టకేలకు స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత కాసేపటికి వీసీ రాజీనామా. సర్పంచ్ ఎన్నికలకు సీఎం ప్రచారం. రేపటి నుంచి ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన. ఎన్నికలు ఎప్పుడు జరుగుతున్నా పర్యటన ప్రచారం కోసమే.
సీఎం తీరుపై రాజకీయ పరిశీలకులు ఇసుమం. 7,000 మంది ఉద్యోగులపై పిడుగు. రిటైర్మెంట్ బెనిఫిట్లు రాకుండా ఆర్డినెన్స్. తాత్కాలిక పద్ధతిలో నియామకమై ఆ తర్వాత రెగ్యులేషన్ వారిపై ప్రభావం. ప్రభుత్వానికి 20,000 కోట్ల ఆదా అవుతుందంటూ కేబినెట్కు నివేదిక. ఆర్డినెన్స్కి అనుకూలంగా గెజిటెడ్పై సైతం జారీ. ఈ అన్నం ఎట్లు తినడు? రోజు ఉడకనన్నం నీళ్లు చారుతో మధ్యాహ్నం భోజనం పెడుతుండ్రు. అన్నం ఎట్లా తినడు అంటూ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కోటల మండలం కేంద్రంలోని జడ్పీ పాఠశాల విద్యార్థులు ఆగ్రహం. చూసుకుంటే నమస్తే తెలంగాణ పేపర్లోని వార్తలు మెయిన్గా చూసుకుంటే, చెక్ డ్యాం పేల్చివేతపై తేల్చండి, జ్యుడిషియల్ విచారణ చేపట్టాలి, నిందితులపై చర్యలు తీసుకోవాల్సిందే, నిందులు ఎవరి లాభం కోసం? ఎస్ఆర్సీకి నిజాం సాగర్ ప్రాజెక్టులకు కాళేశ్వరం జలాలు. కవితా మాటలు అవాస్తవం, ఆమె ఆత్మ విమర్శ చేసుకోవాలి. ప్యాకేజ్ 21-22 పన్నులపై కాంగ్రెస్ పార్టీ నిలదీయాలి. మాజీ మంత్రి బాలకొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. 3 రోజులు చలి, తర్వాత వానలు. రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ప్రభావంతో తుఫాను ప్రభావంతో మార్పులు. ఇదేనండి నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినా. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.